మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు టార్జాన్. అబ్బో, మీరంటే చాలా నమ్మకం అన్నా. నమ్మకం కాదు, మేమంటే ఉత్సన కొడుకు. మోర్ దెన్ 200 ఫిలిమ్స్. ఏం చెప్తారు మీ కెరీర్ గురించి, మీ సినిమాల గురించి? ఫస్ట్ డైరెక్టర్స్ అందరూ మన తన అని ఉండే, ఇప్పుడు తన మన లేదు. నేను ఎంతో మందికి చెప్తా, మీరు సినిమా చేస్తూ బిస్కెట్ అని నమ్మండి కానీ మీరు మాత్రం సినిమా మీద నమ్ముకోవద్దని చెప్తాను నేను చాలా మందికి. అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసారు. 100% అండి. ఎందుకంటే పాపం సినిమా నమ్ముకుంటే స్వార్థంగానే ఆలోచించి తప్ప నిస్వార్థంగానే 10 మందికి హెల్ప్ చేద్దామని ఎవడు లేడు. నేను వచ్చింది అందుకు మీకోసం. మీ ఇంటర్వ్యూ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. మీరు ఎందుకంటే ఎంత మందికి హెల్ప్ చేశారు. మీ సమక్షంలో మీకు నమస్కారం చేస్తున్నా. చాలా మంది స్వార్థం కోసం వర్క్ చేస్తారు, కానీ మీరు నిస్వార్థంగా మీరే వెళ్ళి వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళకు డబ్బులు ఇప్పించడం అనేది గొప్ప విషయం. చాలా మంది యాంకర్స్ ఉన్నారు, కానీ మీరు మాత్రం నిజంగా అందుకే దండం పెడుతున్నారు. నైట్ నిద్రపోవాలి, పొద్దున 2కు రావాలి. ఈ 3 ఉన్నవాడు కోటీశ్వరుడు నా నజర్లో. నేచరు టార్జాన్ అన్నది. బట్ ఎందుకు కొంచెం రౌడీజం, సెటిల్మెంట్స్ ఇవన్నీ కూడా బాగా చేస్తాడు ఆయన? ఎవరు చెప్పారు మీకు సెటిల్మెంట్ చేస్తాడని? శంకరబర్ని గారితో ఒకటి చేశారంట కదా. భీమరాజు గారు డబ్బులు ఇవ్వాలంటే వెళ్ళి అంతమందితో వర్క్ చేశారు కాబట్టి మీకు బాగా నచ్చిన హీరో అంటే, మీ మనసుకు నచ్చిన హీరో? రతన్ టాటా. ఎందుకంటే కరోనా అప్పుడు 1500 కోట్లు ఇచ్చాడు. తర్వాత ఇంకొక వర్డ్ చెప్పాడు ఆయన, దేశానికి ఏదైనా ప్రాబ్లం జరిగితే 1,50,000 కోట్లు ఉంది, అది ఇచ్చేస్తాడు. అందుకు నా హీరో ఆయన. హీరో పేరు చెప్తాను, ఒక మంచి క్వాలిటీ వాళ్ళ నచ్చింది మీరు చూసిందంటే అది చెప్పండి సార్. జూనియర్ ఎన్టీఆర్. కాబోయే సీఎం. అంత పెద్ద స్టేట్మెంట్. 1000% ఎన్టీఆర్ నెక్స్ట్ తెలుగుదేశానికి దిశ దశ ఎన్టీఆర్. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు టార్జాన్. మీ ఏజ్ కి, మీ క్యారెక్టర్స్ కి, మీ గురువులకి సంబంధమే ఉండదు. అవును. మీకు దాదాపు 62-63 సంవత్సరాలని నేను విన్నాను. అవును. 62 years నేను ఇప్పుడు. 62 years. జూన్ వస్తే 62. బట్ అట్లా లేరన్నా, ఎలా మెయింటైన్ చేస్తారు? అంటే నేను నా టైమింగ్ ఏంటంటే రోజు నేను 3:45 లేస్తాను. లేచి యోగా చేస్తాను, జిమ్ వర్కౌట్ చేస్తా. సో అందుకు ఇంకోటి మెయిన్ ఏంటంటే మనిషి అనేవాడు లోపల ఏం పెట్టుకోవద్దు, ఓపెన్ గా ఉండాలి. ఓకే. ఏం తీసుకెళ్తాం మనం? ఓపెన్ గా ఉంటే గొడవలు అవుతాయి మళ్ళీ. ఓపెన్ మీన్స్ మనం ప్రతి వాడి గురించి బ్యాడ్ గా ఆలోచించడం, వాడియో డెవలప్ అయ్యాడని, వీడియో డెవలప్ అయ్యాడని. కర్మలో ఏముంటే జరుగుతుంది. నేను ఆర్టిస్ట్ అవుతాను అనుకోలేదు, ఆర్టిస్ట్ అయ్యాను. వీళ్ళు అందరూ గుర్తుపడతారు. దానికి టెన్షన్ పడి నాకు సినిమాలు రావాలని చెప్పి టెన్షన్ పడితే ఏజ్ తెలిసిపోద్ది. చాలా మంది అలాగే ఇదవుతారు ఇండస్ట్రీ. ఒక ఆర్టిస్ట్ కష్టం కదా అలా ఉండటం, ఓపెన్ గా స్ట్రైట్ ఫార్వర్డ్, లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడాలి. ఇక్కడ నాకు అలవాటు, అందుకే వెనుకబడి ఉన్నా నేను. సో వెనకబడి అంటే మీకు చేత కాదు, అది చేత కాదు నాకు. అంటే మాట్లాడడం చేత కాదు, అంటే వాళ్ళను ఇది చేయడం చేత కాదు. సో అందుకే నేను పని వరకు చూసుకొని వచ్చేయడం అంతే. చాలా కామ్ ఉంటారు అంతే. మీడియాకి కూడా చాలా దూరం ఉంటారు. చాలా దూరం ఉంటారు. ఏంటి రీజన్ ఏంటి ఏమన్నా? ఎందుకు ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు ఏదో అడుగుతారు, ఏదో మళ్ళీ చెప్పాలి, మళ్ళీ ఏదో బదులాము. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఒక 2-3 పేర్లు చెప్పను. ఒక డైరెక్టర్ మా అల్లుడికి కలిసి, అరే వాడు కలుస్తలేడురా, వాడు కలిస్తే మంచి వేషం ఇస్తా అరే అని చెప్పి ఎక్కడో కలిశాడు మా అల్లుడికి, మా సొంత అల్లుడికి. నేను ఆఫీస్కి వెళ్ళా, ఆఫీస్ నుండి లేడని చెప్పాడు. నాకు కనబడుతున్నాడు, లేడని చెప్పి నేను సొంత అల్లుడు అంటే ఇండస్ట్రీ అతనా? కాదు, మా అక్క కొడుకు క్రికెట్ చూడడానికి వెళ్ళాడు. అక్కడ పక్కన ఇద్దరు కూర్చున్న డైరెక్టర్ ఆయన. నమస్తే సార్, నేను టార్జాన్ వల్ల. టార్జాన్, అరే ఏంటి రావడం లేదు, పెద్ద డైరెక్టర్ అతను. నేను వెళ్ళా, నేను యాక్చువల్గా వెళ్ళాను, నాకు కొంచెం ముమ్మాటం ఎక్కువ. వెళ్తే అతను లేడని చెప్పు, ఇలా ఉంటది. డైరెక్ట్ గా అసిస్టెంట్ పంపించి నేను వచ్చానని చెప్పి, లేడని చెప్పా, రైటర్స్ ఉన్నా అని చెప్పాడు. ఓకే. ఇంకొక డైరెక్టర్, పెద్ద డైరెక్టర్, అతను ఎంత బాగా రిసీవ్ చేసుకున్నాడు. నేను ఇంచుమించు ఒక 30 days ఆయనతో సినిమా చేశాను. తను తమ్ముడు అని పట్టుకుని అట్లాంటిది వెళ్తే 20 days నమస్తే పెట్టా లొకేషన్కి వెళ్ళి. చూడడం లేదు. అంటే ఇలా అయిపోయింది జనాలు. అట్లా ఎలా పోబుద్ది అవుతుంది? లొకేషన్కి వెళ్ళి నమస్తే పెట్టి ఇచ్చేస్తే అసలు
అంటే కళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాయి. అలాంటప్పుడు మనసు ఇదైపోద్ది. అంటే సక్సెస్ కొంచెం రానప్పుడు అలా ఉండేవాళ్ళు. Yes. సక్సెస్ వచ్చిన తర్వాత వచ్చినాక చాలా మార్పు. చెప్పాలంటే అందరూ కొంతమంది మీడియాని ఎత్తిపోస్తుంటారు కానీ బ్లేమ్ చేస్తుంటారు ఆ సినిమా ఇండస్ట్రీని అంటారు కానీ మీలాంటి వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి మాట్లాడినప్పుడు బరాబర్ నిజమే కదా అనిపిస్తుంది మాకు 100% సార్, 100% నాకు ఇంచుమించు 5-6 మంది జరిగింది అలాగే. ఆ. ఇంతవరకైనా ఇంకా ఏదన్నా దారుణాలు కూడా జరుగుతున్నాయి. దారుణాలు ఏం జరగలేదు కానీ ఇప్పుడు ఎలా ఉంటదంటే మనము మనకి అన్నీ ఉన్నాయి, నాకేమీ ఇది లేక కాదు. సో అలాంటప్పుడు బాధ అనిపించి ఆఫీస్కి పోవడం మానేశాను, నేను ఆఫీస్లోకి పోవడం. ఓకే, ఇలా ఉంటది పరిస్థితి. కానీ మీ ఏజ్ కి మీ క్యారెక్టర్స్ కి మీ గురువులకి సంబంధమే ఉండదు. అవును, మీకు దాదాపు 62-63 సంవత్సరాలు నేను విన్నాను. అవును, 62 years నేను ఇప్పుడు 62 years. జూన్ వస్తే 62. బట్ అట్లా లేరన్నా, ఎలా మెయింటైన్ చేస్తారు అంటే అసలుకి? నేను నా టైమింగ్ ఏంటంటే రోజు నేను 3:45కి లేస్తాను, ఆ. లేచి యోగా చేస్తాను, Hmm. జిమ్ వర్కౌట్ చేస్తా. Hmm. సో అందుకు ఇంకోటి మెయిన్ ఏంటంటే మనిషి అనేవాడు లోపల ఏం పెట్టుకోవద్దు, ఓపెన్ గా ఉండాలి. ఓకే, ఏం తీసుకెళ్తాం మనం? ఓపెన్ కుంటే గొడవలు అవుతాయి మళ్ళీ. ఓపెన్ మీన్స్ మనం ప్రతి వాడి గురించి బ్యాడ్ గా ఆలోచించడం, వాడియో డెవలప్ అయ్యాడని వీడియో డెవలప్ అయ్యాడని, కర్మలో ఏముంటుంది జరుగుతుంది. Hmm. నేను ఆర్టిస్ట్ అవుతాను అనుకోలేదు, Hmm. ఆర్టిస్ట్ అయ్యాను. Hmm. వీళ్ళు అందరూ గుర్తుపడతారు. Hmm. దానికి టెన్షన్ పడి నాకు సినిమాలు రావాలని చెప్పి టెన్షన్ పడితే ఏజ్ తెలిసిపోద్ది. Hmm. చాలా మంది అలాగే ఇదవుతారు ఇండస్ట్రీ. ఇలాంటి నిలవాలి. వాళ్ళని ఇంకా శక్తి ఉంది, టాలెంట్ ఉంది, 100% చేయగలరు, హైట్ వెయిట్ మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పటికి 62 సంవత్సరాలు ఆయన 1 hour జిమ్, 1 hour యోగా ఎందుకోసం చేస్తున్నారు? మీరు పిలుస్తారని. 100%. పిలవాలి ఇలాంటి వాళ్ళని. సో పిలిచి మంచి గౌరవం ఇవ్వండి, మంచి క్యారెక్టర్స్ ఇవ్వండి. డబ్బు కోరుకోరు ఇలాంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు తినా కూడా ఇచ్చారు, వాటికి ఏం ప్రాబ్లం లేదు. మంచి క్యారెక్టర్ ఇచ్చి మంచి గౌరవం ఇవ్వండి. ఇంత మించి కోరుకునేది ఏది లేదు సీనియర్ ఆర్టిస్టులు. అలా అని సీనియర్స్ అంటే ముసలోళ్ళు ఏం కాలేదు. ఇప్పుడున్న విలన్స్ కి ఏమాత్రం తీసిపోకుండా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఒక అవకాశాలు ఇవ్వాలి మీరు. ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్ వీళ్ళందరిని చూసి మనం పెరిగాం కాబట్టి వీళ్ళకి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వండి. క్యారెక్టర్ కొంచెం తక్కువైనా కానీ ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో వాళ్ళని ఉపయోగించుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. Thank you. అదే నేను కోరుకుంటున్నాను. Thank సో you ఏం అన్న. చెప్పాలి